హైకోర్టు జడ్జిల బదిలీ సుప్రీం కొలీజియం సిఫార్సు మే 26న నిర్ణయం. 21 మంది జడ్జిల బదిలీలకు సిఫార్సు. రాష్ట్రానికి 3 కొత్త జడ్జిలు వచ్చారు. గతంలో ఇక్కడ జస్టిస్ సుమలత గారు పనిచేసారు ఇక్కడ, మళ్ళీ ఆమెను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిరు. జస్టిస్ సుమలత, లలిత కన్నెగంటి, ఇంకొకటి అభిషేక్ రెడ్డి, జస్టిస్ అభిషేక్ రెడ్డిని కూడా తెలంగాణకు బదిలీ చేశారు. మొత్తం 3 వచ్చారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరపాలి. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయంలో గులాబీ జెండా. రాష్ట్ర ప్రస్థానం యావత్ దేశానికి ఆదర్శం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. వీళ్ళు ఇట్లా అంటుంటే ఇగో ఈయన ఆవిర్భావ సంబరాలు అంబరాన్ అంటారని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. జపాన్ మేయర్ మిస్ వరల్డ్ విజేతలు అతిథులు అంట. ప్రణాళికతో వేడుకలకు సిద్ధం కావాలి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఇవాళ ఎన్నో తారీఖు సార్? 28. 3 రోజుల ముందుగా మీకు తేరుకున్నారు మీరు. ఆవిర్భావ వేడుకలు సంబరాన్ అంటారంట. ఇప్పుడు మన డిసెంబర్ 9 తారీఖు నాడేమో మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఓపెన్ చేసి అవేవో చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆవిర్భావ వేడుకలు అంటారు. మీరు ఏం సంబరాలు చేస్తారో, మరి మీరు ఏం వెలుగబెట్టడానికి సంబరాలు చేస్తారో చూద్దాం. సింగరేణి జాగృతి ఆవిర్భావం. 11 ఏరియాలకు కోఆర్డినేటర్ల ఏర్పాటు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ. యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం. జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. కాంగ్రెస్ అవినీతితో సింగరేణిని అంతం చేస్తున్నది. రాష్ట్ర జాగృతి నేతలతోటి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అయితే ఇక్కడ మనము కవిత అంశానికి వచ్చేసరికి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి మిత్రులారా. అయితే ఎమ్మెల్సీ కవిత మీద ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కుట్రలు అంటామా, ఏమంటారు దీన్ని? ఆమెను రెచ్చగొట్టే కథనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈమె ఒకటి ఏర్పాటు చేసింది. వాస్తవానికి కూడా వీళ్ళకి అర్థమైతలేదు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలో కాంగ్రెస్ బీజేపీలు పడతా ఉన్నాయా లేకపోతే ఇంకేం జరుగుతూ ఉందో అర్థం కాదు. కానీ నాకు నిన్న చాలా పెద్ద మనిషి ఒక ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండు? వీళ్ళు అనుకుంటున్నారు కానీ కవిత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? కవిత జాగృతి చాలా రోజుల నుంచి ఈమె జాగృతిని అధ్యస్తా ఉంది. అయితే ఈ జాగృతిని బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఒక గ్రౌండ్ను నిర్మాణం చేసేటువంటి సంస్థగా ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అట్లా వాడుకోవాలి. ఆ రకంగా దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన నాకు చెప్తే నాకు కొంత అదేదో సింక్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే నిన్న ఆమె వేసినటువంటి ఈ కొత్త సంఘాలు, ఈ ఏర్పాట్లు, ఈ కోఆర్డినేటర్ల నియామకాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ జాగృతిని బీజేపీ ఆర్ఎస్ఎస్ని మిగతా వింగులను ఎట్లయితే వాడుకుంటుందో, ఏబీవీపీని కానీ ఇట్లా కొన్ని సంస్థలను బలంగా ఎట్లయితే వాడుకుంటుందో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ కనుక జాగృతి అనేటువంటి వింగుని బలంగా వాడుకుంటే దానికి తిరుగుండదు. మరి వీళ్ళ అడుగులు ఆ రకంగానే ఉన్నాయా, బయట ప్రచారం ఇంకో రకంగా ఉందా అర్థమైతలేదు. ఇది ఇంకా ఏమీ క్లారిటీ రావట్లేదు. కవిత గారు నిజంగానే అసంతృప్తితో ఉన్నారా లేకపోతే ఈ సమస్య టీకప్పులో తుఫాన్ లెక్క సద్దుమణిగిపోయిందా, ఆగిపోయిందా అక్కడికి, లేకపోతే ఇంకా కొనసాగుతూనే ఉందా, నిజంగా పత్రికల్లో వస్తున్నట్టు దూతలు ఈ వ్యవహారం అంతా కరెక్టేనా, ఇవన్నీ కూడా కొంత ఎక్కడో ఒక చిన్న డాట్ కనపడతా ఉంది. కానీ ఏదో మాత్రం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆమె అయితే ఇంకా తన బలాన్ని చూపించుకోవడం కోసం పార్టీలోనే వండుకుంటూ పార్టీలోనే కీలకంగా ఉండడం కోసం ఇంకా తన బలాన్ని చూపించుకోవడం కోసం ఇట్లా కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తా ఉన్నారా లేకపోతే తన దారి తాను చూసుకోవడం కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారా మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇటు కవిత గారు కానీ ఎవరో ఒకరు చెప్తే తప్ప అది క్లారిటీ ఉండదు. సో కాబట్టి ఆమె మాత్రం కొంత మళ్ళీ యాక్టివ్గా ఈ గ్రౌండ్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఈ కమిటీలను వేసుకొని నిర్మాణం చేస్తున్నట్టుగా మాత్రం కనబడతా ఉంది. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలో భాగమే అయితే మాత్రము దానికి తిరుగుండదు. కానీ ఇటు ఆంధ్ర పత్రికలు, ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి అసలు వదిలిపెడతలేదు. కవితను ఎట్టనోట వేసేసి ఆమెను బయట వేయాలి, ఆమెతో పార్టీ పెట్టించేదానికి వీళ్ళు వదులుతట్లేరు. నిన్న రఘునందన్ రావు వచ్చి మాట్లాడతాడు. ఏమంటాడు? రేపు జూన్ 2 తారీఖు నాడు పార్టీ పెడుతుంది కవిత అని చెప్పేసి. నీవు అందరి మీద మాట్లాడటానికి సమయం ఉంటుంది మన రఘునందన్ రావు అన్నకి. ఇంకా 176 ఎకరాల గురించి మాట్లాడటానికి మాత్రం సమయం ఉండదు. దాని గురించి మాట్లాడతలేడు. అన్నింటి గురించి వివరణ చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడేటువంటి రఘునందన్ రావు గారు 176 ఎకరాల అసైన్డ్ భూములను ఎట్లా దొబ్బి తిన్నాడు, ఏ రకంగా వచ్చినాయి అనేది మాత్రం మాట్లాడతలేడు.
దాని మీద ప్రెస్ మీట్ పెడతలేడు, క్లారిఫికేషన్ ఇస్తలేడు, ఏమీ ఇస్తలేడు. అది ఏందో అర్థం కాదు అసలు. రఘునందన్ రావు గారికి ఇంత తెలివి ఉంటుంది కానీ మరి దాన్ని ఎందుకు సమర్థించుకోలేకపోతున్నాడు? ఎందుకంటే దొరికిపోయినాయి మరి అడ్డం కదా అట్లా. నిన్న ఆయన మాట్లాడతాను, జోష్యం చెప్పిండు వచ్చి. ఏం జోష్యం చెప్పిండు? చిలక జోష్యం చెప్పిండు. రేపు 2 తారీఖు నాడు ఆ పార్టీ పెడుతున్నది, ప్రకటిస్తున్నది అని చెప్పేసి. ఒకవేళ పెట్టకపోతే మరి రఘునందన్ రావు రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి, లేకపోతే సారీ చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుంది. అది కాంగ్రెస్ తో రాయబారం అంట, అస్తం గూటికి చేరేందుకు కవిత ఎత్తాలంట. అరే జోక్ అనిపిస్తలేదా రాధాకృష్ణ? కామెడీ అనిపిస్తలేదా? రాస్తే కొంత జర వాస్తవానికి దగ్గరగానే ఉండాలి. గింత అతిశయోక్త ఏందా? ఎవరు వచ్చారు చూసాకు? గింత అతిశయోక్త. కాంగ్రెస్ పార్టీ తోటి కవిత రాయబారం చేస్తుందంట. ఈ రకంగానా? హస్తంగూటికి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తుందంట. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం అంట. ఇవ సంప్రదించడము, వాళ్ళు వద్దని చెప్పడం కూడా అయిపోయిందా? సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చినటువంటి అధిష్టానం అంట. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతలు, ఎవరు ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారంట. తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పేసి కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఆ పార్టీని ఇప్పుడే వీడాలనే యోచన అంట. వారిలో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంట. లేఖలు, లీకులు, కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున సింగరేణి పైన దృష్టి. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు, కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. ఇది ఎంత అతిశయోక్తిగా ఉందో చూడండి. లేకపోతే కుట్రలో భాగంగా జరుగుతా ఉందా చూడాలి. కవిత మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందా? మరి నిన్నటిదాకా కొత్త పార్టీ అని చెప్పేసి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తన పత్రికల ఏకం కాంగ్రెస్ పార్టీలకే వస్తుందని రాసుకున్నది. అది రాధాకృష్ణకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రాసిండా, లేకపోతే రాధాకృష్ణతో రాపించుకుంటున్నారా? చూడాలి ఏం జరుగుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీలకు పోతే గుంత తోడుకొని గుంతలు పడతందుకే పోతున్నట్టు. మొత్తం గుంత తోముకొని ఆ గుంతలు పడి ఇక జీవితంలో రాజకీయంగా పైకి రావద్దు అనుకున్నోడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు. అంతకుమించి ఇంకెవడు పోడు. కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు పోయినా, ఇంకా ఏ నాయకులు పోయినా అది మళ్ళీ బయటికి రాలేనంత పెద్ద గుంత తోముకొని లోపడుకోవాలనుకున్నాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు. ప్రజలు దాని కాలేనప్పుడు ఆ పార్టీలకు ఎందుకు పోతాడు? తెలివి ఉన్నాడు ఎవ్వడు ఓడు. మరి కవిత పోతానైతే అనుకోవడం లేదు. కానీ ఒక ఏమంటారు, ఒక ఫోర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక ఫోర్స్ని ఈవెన్ ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి చీల్చాలి, బయటకు తీసుకురావాలి. ఆమె బాగా బాగా బలమైనటువంటి లీడరు. ఆ లీడర్ అల్లో ఇమడలేకపోతుంది అనేటువంటి దాన్ని తీసుకురావాలి. అందుకే చూడండి, ఎన్నడైనా ఈ అధికారం పోయిన కాడ నుంచి ఆంధ్రజ్యోతి ఇంత పెద్ద పెద్ద స్పేస్ తీయాలి ఎన్నడు. ఇగో ఇవాళ చూసిరా, మొత్తం 50% పేజీ మొత్తము కవిత కోసమే కేటాయించింది. వీళ్ళ ఇంటెన్షన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూసేసి అబ్బా మనకు చాలా ప్రియారిటీ వచ్చేస్తున్నది, మనం పార్టీలు పెట్టేసినా కానీ మనకు ఇంత ప్రియారిటీ వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సేమ్ ఇట్లనే లేపిరు జాకీలు పెట్టి షర్మిలని పార్టీ పెట్టే ముంగల పెట్టినాక కూడా ఈ రకంగానే లేపిరు. లేపి 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 కాలు పట్టిని అలగొట్టిరు. చివరికి ఇప్పుడు ఆమె 10వ పేజీలో లాస్ట్కు మూలకు ఒక చిన్న కాలం ఐటమ్ అయిపోయింది. గంతే అవుతుంది పరిస్థితి.